తిరుమల కొండంతా కూడా మనకి ఇప్పుడు శిలారూపంలో కనపడుతోంది కానీ అదంతా బంగారమై అంటారు. మొత్తం బంగారమై. కృతయుగంలో దీని కనకాద్రి అని పిలిచేవాళ్ళు. మొత్తం బంగారు కొండ అనమాట. కనకాద్రి అని అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కలియుగంలో ధర్మం నశించడంతో మనకి శిలారూపంలో కనపడుతుంది అంతా, కానీ అంతా బంగారమయ్యేది. అందుని మీరు చూడండి, చాలా ఆశ్చర్యం. మీరు ఎప్పుడైనా గమనిస్తే సాయంత్రం వేళల్లో ఎండ పడుతున్నప్పుడు మీరు ఆ కొండలు చూడండి, బంగారు కాంతిలోనే మెరుస్తాయి. అంత ఆ కాంతి, ఆ కలర్ వర్షం పడినప్పుడు కానీ మామూలు ఇప్పుడు కూడా మీరు చూడండి, ఆ కలర్ మీకు ఒక గోల్డెన్ ఇది వస్తుంది అన్నమాట. మొత్తం బంగారం అయింది. అలాగా ఇంకోటి ఏంటి, ఎంతో మంది మహనీయులు, మహర్షులు, మహానుభావులు, దేవతలు సంచరించిన ప్రతి అడుగు వాళ్ళందరూ వెళ్ళింది. సో ఇప్పటికీ ఎంతో పవిత్రంగా ఉంటుంది ఆ క్షేత్రం మనకి. అందుకని ఆ క్షేత్రంలో అంత శక్తి ఉంటుంది అనమాట, అంత శక్తి. సో అందునే నేనంటే కొండ మీద ఉన్న 2 రోజులు కానీ 3 రోజులు ఎప్పుడు ఆయన్నే లోపల నామని చెప్పుకుంటూ ఉండండి, స్మరిస్తూ ఉండండి. పోనీ కొంతమంది ఏమో అక్కడ మేము విష్ణు సహస్రనామం చదువుకున్నామండి, కొండ మీద క్యూలో వెళ్తుంటే విష్ణు సహస్రనామం చదువు అంటుంటారు కదా, చాలా మంచిదే. కానీ అందరికీ రావాలని లేదు కదా. ఆయన మామూలు వాళ్ళందరికీ విష్ణు సహస్రనామం నోటికి రాకపోవచ్చు కదా. కేవలం ఆయన స్మరిస్తూ, పోనీ ఆయన నామాలు స్మరించకపోయినా ఆయన రూపాన్ని స్మరిస్తూ ఉండండి చాలు. ఆయన రూపాన్ని స్మరిస్తే అది చాలా తేలికైంది. అసలు మన వాళ్ళు ఉపాసన అని చెప్తుంటారే, నిత్యం ఆయన స్మరిస్తూ ఉంటే అంతకంటే ఏముంటుంది. ఆయన రూపాన్ని ధ్యానిస్తూ ఉంటే మనం ఆ ఉన్నంతసేపు మీ పనులు మీరు చేసుకుంటూ ఈ అన్ని చూస్తుంటే అక్కడ ఉన్నవన్నీ కూడా ఆయన రూపాన్ని స్మరిస్తూ ఉండండి, ధర్మంగా ఉండండి. వేరే ఆలోచనలు అటు వెళ్ళి కొండ మీద వెళ్ళి ఈ కబుర్లు ఆ కబుర్లు జనరల్గా అవి ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. మీరు ఆ కొండ దిగిన తక్షణం మళ్ళీ మీరు దీంట్లో మాయలు పడిపోతాం. మళ్ళీ మామూలే కదా, మళ్ళీ ఎన్నాళ్ళకి ప్రాప్తిస్తుందో అక్కడ అడుగు పెట్టేది. ఏంటి మనం ఇప్పుడు అందరూ అన్నీ చెప్పలేరు మేము, కానీ నిత్యం మన ఇంట్లో వింటాం. ఏంటి, కొండ ఎక్కిన తర్వాత మాట వచ్చిన వాళ్ళు, కాళ్ళు వచ్చిన వాళ్ళు, కాళ్ళలో ఏదైనా ఏంటి పెరాలసిస్ దాకా పడిపోతే వెంటనే నడవటం ప్రారంభించిన వాళ్ళని నేను చూశాను. ఆడికి వెళ్ళిన తర్వాత వచ్చేసిన వాళ్ళు. అండ్ అక్కడ ఉండగా వాళ్ళకి ఏదో ఉద్యోగం వచ్చినట్టుగా మెసేజ్ వచ్చిన వాళ్ళు, ఎన్నెన్నో విచిత్రాలు చూస్తుంటాం కదా మనం. ఏదో పదవి వచ్చిన వాళ్ళు, ఉద్యోగం వచ్చిందని వాళ్ళు, అనారోగ్యం పూర్తిపోయిన వాళ్ళు. ఎందుకంటే ఆ క్షేత్రం మొత్తం అంత ఎనర్జీ ఉంటుంది అనమాట, చాలా ఎనర్జీ ఉంటుంది ఆ తిరుమల క్షేత్రంలో. అది మనం గ్రహించి ఆ ఎనర్జీని మనం గ్రహించాలి ఉన్న సమయంలో. మనం ఏదో ఇంకొక మామూలుగా ఏదో పిక్నిక్లకి విహారయాత్రలకి వెళ్ళేట్టు కాకుండా అలా. అది ఇంకోటి అందరికీ నేను చెప్తాను, క్షేత్రంలో మీరు ఒక్కరోజైనా నిద్ర చేయండి. హడావిడిగా ఇట్లా వెళ్ళిపోయి 1 గంటలో దర్శనం చేసుకుని రావటం కాదు. ఒక్కరోజైనా నిద్ర చేస్తే రాత్రి వేళల్లో దేవతలు అందరూ తిరుగుతారు అక్కడ. ఆ ఎనర్జీ అంతా మనకి పనిచేస్తుంది. అండ్ అసలు ఎంతో ప్లెజెంట్ ఫీల్ ఉంటుంది. మీరు మనకి శరీరం అంతా శుభ్రపడుతుంది అన్నమాట, మన మనస్సు శుభ్రపడుతుంది, శరీరం శుభ్రపడుతుంది. అండ్ మంచి మార్గంలో పెడతాం మనం. తర్వాత వచ్చిన తర్వాత కూడా మంచి మార్గంలోకి మనస్సుని కూడా ఈ శక్తి తరంగాలే కదా మనసుని ప్రభావితం చేసేది. అక్కడుండే పాజిటివ్ తరంగాలు ఎంతో మనిషిని ప్రభావితం చేస్తాయి యాక్చువల్లీ. అండ్ అక్కడున్న మూర్తి కూడా ఏంటి, అనువాచార్యులు అంటారుగా, ఎంత మాత్రమే ఎవరు కొలితేనే అంత మాత్రమే నీవు అని. అలా అన్ని శక్తులు, అసలు ఈ సృష్టి మొత్తానికి మూలమైన శక్తి అక్కడ ఉందన్నమాట. అసలు చాలా కాలం తిరుమలలో ఉండే స్వామిని కొన్నాళ్ళు అమ్మవారిగా ఆరాధించేవాళ్ళు, చాలా కాలం కాదు. శాక్తేయులందరూ వాళ్ళందరూ శక్తి రూపంగా ఇప్పటికీ ఆరాధిస్తారు అలా కొంతమంది. ఎందుకంటే దానికి సంబంధించిన వాళ్ళు చెప్తారు, శుక్రవారం నాడు అభిషేకం జరగటం అమ్మవారిది,
అండ్ ఆలయానికి 4 వైపులా సింహాలు ఉంటాయి అన్నమాట. ఇలాగా వాళ్ళు చెప్తారు. అలాగే కొన్నాళ్ళేమో అసలు పరమేశ్వరుడిని ఆరాధించారు ఆ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పి కొంతమంది ఆరాధించారు. ఆ తర్వాత ఇప్పుడు రామానుజాచార్యులు వారు వచ్చి నిర్ధారణ చేసి ఇది విష్ణువే అని చేసి చేయటంతో అప్పటి నుంచి మనం విష్ణువుగా ఆరాధిస్తున్నాం. కానీ స్వామికి అసలు అక్కడున్న స్వామి అన్నిటికంటే ఈ సృష్టి మొత్తానికి కారణభూతుడైనటువంటి శక్తి. నేను ఫలానా ఇది అని చెప్పుకుంటే ఆ శక్తే అక్కడ నిలబడింది మనకి. అందుకనే ఆయన అన్నట్టు అన్ని రూపాలు ఆయనవి, అన్ని దేవతలు ఆయనవి రూపాలు అంటారుగా. అసలు మనకు ఇది కూడా ఉంది కదా, ఎవరైనా ఏ దేవతను ప్రార్థన కేశవం ప్రత్యేకించి కేశవుడి దగ్గరికి వెళుతున్నా అని చెప్పి ఆయనకే నమస్కారం పెట్టుకున్నట్టు అవుతుంది. అలాగా సో అన్ని ఏమంటాం సృష్టి మొత్తానికి ఇది కాబట్టి మూల కారణమైనటువంటి శక్తి అక్కడ ఉండటం వల్ల ఈ రోజుని ఇంతగా ఆకర్షింపబడుతున్నాం మనం అందరం. ఇంత ఆకర్షింపబడి అండ్ అసలు మొట్టమొదటి రోజులో ఇందా నేను చెప్పినట్టు ఈ రోజున ఇప్పుడు ఏంటి తర్వాత కాలంలో మనకి అక్కడ పక్కన ఒక యోగ నరసింహ ఆలయం లోపల చూస్తాం కదా మనం. అలాగే రామానుజ సన్నిధి, ఇంకా చిన్న చిన్న ఆలయాలు వచ్చాయి. ఈ పక్కన లక్ష్మీదేవి, తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా. ఒకళ్ళ మాత టెంపుల్ ఉంటుంది, తీర్థం తీసుకుని వస్తాం, ముందు ఉంటుంది కదా, తర్వాత తీర్థంకి వెళ్తాం. ఇవన్నీ కూడా తర్వాత కాలంలో వచ్చినవి. అలాగే ఎదురుకుండా హనుమంతుడు చూస్తాం, బేడి ఆంజనేయ స్వామి అని నమస్కారం పెట్టుకుంటాం కదా, అక్కడే కొబ్బరికాయలు కొట్టి ఇవన్నీ కూడా తర్వాత కాలంలో వచ్చినవి. మొట్టమొదట్లో తిరుమల ఏకమూర్తి ఆలయం ఉంటారు, ఒక్కడే ఆయన ఒక్కడే ఉన్నాడు అంతే. ఆ తర్వాత కాలంలో వచ్చిన ఆలయాలు ఇవన్నీ కూడా స్వామివారు ఒక్కడే కోట్ల సంవత్సరాల పాటు అలా నిలిచి ఉన్నది అన్నమాట. ఈ ఆంజనేయ స్వామి కూడా మన వాళ్ళు ఇప్పుడు బేడి ఆంజనేయ స్వామి అంటున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే హనుమంతుడు కూడా జన్మించింది ఆ కొండల్లోనే. మనకి జాపాలి అనే క్షేత్రం ఉంటుంది, జాబాలి ముని తపస్సు చేసినప్పుడు అక్కడ అదే ఆ కొండలను జనిపించి ఆ జాబాలి తీర్థం దగ్గర కూడా హనుమంతుడి దగ్గర వెళ్ళి మనం చూస్తుంటాం, దర్శనం చేసుకుని వస్తుంటాం కదా ఆ కొండల్లోనే. సో హనుమంతుడు అక్కడ ఆటలాడుతూ ఉంటుంటే అమ్మ తల్లి అంజనాదేవి ఒకసారి ఇలా కట్టేసి బేడి వేసి కట్టేసి నించోబెట్టింది, నిలకడ లేకుండా అంటారు. కానీ అది కాదు నేను నిజం. అసలు ఏంటంటే చాలా కాలం తిరుమల ఆలయం మొట్టమొదటిలో చెప్పాను కదా రాజులు ఇట్లా ఉండేదని. ఆ తర్వాత వాళ్ళందరూ ఏం చేస్తారు, తిరుచానూరులో ఒక సభ ఉండేది. ఆ సభలో 24 మంది అయ్యర్లను ఉండేవాళ్ళు, సుబయ్యర్ అనేవాళ్ళు అక్కడ సభ వాళ్ళు. వాడి నిర్వహణలో ఉండేది ఈ ఆలయం. అండ్ ఆ రోజుల్లో జనం పైకి వెళ్ళలేక బ్రహ్మోత్సవాలు కూడా ధ్వజారోహణం అక్కడ జరిగి మిగతా అంతా కింద జరిగేది, శ్రీనివాస మంగాపురంలో జరిగేది బ్రహ్మోత్సవాలు మిగతావన్నీ. బికాజ్ రోజు అక్కడికి వెళ్ళలేరు కాబట్టి. ఒక కాలంలో శ్రీనివాస మంగాపురం మానవైన వెలిగింది. తర్వాత కాలంలో చాలా కొన్ని వందల సంవత్సరాల పాటు ఈ మహంతులు పరిపాలించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ అంతా ఉన్నప్పుడు అంతా కూడా మహంతుల పాలనలో, మనకి ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన మహంతుల పాలనలో ఉండేది ఈ ఆలయం మొత్తం అనమాట. ప్రయాగ్దాస్ అని వరుసగా మహంతులంతా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు మహంతుల కాలంలో ఉన్నప్పుడు ఎంతో సాధువులు నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వీళ్ళందరూ ఆలయం ఎదురుకుండా కూర్చుని ఈ హనుమంతుని ప్రతిష్ఠింప చేసుకుని అక్కడ కూర్చుని వాళ్ళు సత్సంగం చేసుకునేవాళ్ళు. రోజు ఎదురుకుండా ఆలయం ఎదురుకుండా కదా వాళ్ళు కరెక్ట్ గా ఇక్కడ చేసుకునేవాళ్ళు. సో అదేంటంటే భేట్ అనేవాళ్ళు దాన్ని. భేట్ అంటే కూర్చోవటం అనమాట, కూర్చుని మాట్లాడుకోవటం. అది భేటీ, అది కాస్త భేటీ ఆంజనేయ స్వామి అని వాళ్ళే అనుకోవాలి. భేటీ హనుమాన్ అనేవాడు ఆ రోజుల్లో, మొట్టమొదటి రోజుల్లో. అంటే మనం అక్కడ కలుసుకుందాం, సాయంత్రం మాట్లాడుకుందాం, ఎక్కడ మాట్లాడుకుంటే భేటీ హనుమాన్ అనేవాడు. హనుమాన్ కే పాస్ బయటింగ్ అని అక్కడ ఆ భేటీ హనుమాను కాలక్రమేణా అలా బేడి హనుమాన్ ఆంజనేయ స్వామి ఉంటున్నాం మనం. యాక్చువల్గా అలా వచ్చిందనమాట.